ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన సత్తా చాటింది. మొత్తం 227 స్థానాల్లో 84 స్థానాలను కైవసం చేసుకుంది. 81 సీట్లు సాధించి బీజేపీ 2 ప్లేస్లో నిలిచింది. కాంగ్రెస్ 31 సీట్లు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 7, ఎన్సీపీ 9, ఎంఐఎం 1 స్థానంతో సరిపెట్టుకున్నాయి. నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 151 స్థానాలుండగా ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో బీజేపీ 54, కాంగ్రెస్ 14, బీఎస్పీ 4 స్థానాలను కైవసం చేసుకున్నాయి. పర్లీ ఏరియాలో బీజేపీకి ఎదురు మాత్రమే బీజేపీకి దక్కాయి. దీనికి బాధ్యతగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు రాష్ట్ర మంత్రి పంకజా ముండే. ఎన్నికల్లో బీజేపీ కోసం పంకజా ముండే చాలా ప్రచారం చేశారు. అయినా పాజిటివ్ రిజల్ట్స్ రాకపోవడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ముంబైలో బీజేపీ 81 సీట్లు సంపాదించడంపై సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. మొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో సీట్లు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఇక డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, ముంబై కార్పొరేషన్ లో బీజేపీ సేన పోటాపోటీగా సీట్లు దక్కించుకున్నాయి. పరిస్థితి ఎలా ఉంది? మొదట్లో రిజల్ట్స్ వచ్చేటప్పుడు శివసేనకు కొంత ఆధిక్యం కనబడింది. శివసేన స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు రిజల్ట్స్ అంతా వచ్చిన తర్వాత చూస్తే బీజేపీ బాగా పుంజుకుంది. దాదాపు శివసేనతో సమానంగా సీట్లు వచ్చాయి. 84 సీట్లు శివసేనకు వస్తే బీజేపీకి 81 సీట్లు వచ్చిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో 31 సీట్లతో నిలిచింది. సో మొత్తం 227 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 114 స్థానాలు ఎవరికి ఉంటే వాళ్లే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు జెండా ఎగరేయగలుగుతారు. సో ఇద్దరికి కూడా ఇప్పుడు అవకాశం లేదు. సేమ్ మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ ఎలా వచ్చిందో అదే విధంగా ఇక్కడ వచ్చింది. అదర్స్ చూసినా దాదాపు 22 స్థానాల్లో ఉన్నారు. సో ఎవరికి చూసినా శివసేన బీజేపీ ఇప్పుడు ఇద్దరు కలిస్తేనే బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో వాళ్ళు అక్కడ ఏర్పాటు దాని మీద జెండా ఎగరేయవచ్చు. కలిస్తేనే మేయర్ ను ఎన్నుకోవచ్చు. సో మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలవక తప్పని పరిస్థితి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లోనూ కూడా ఇదే జరిగింది. వేరువేరుగా కంటెస్ట్ చేశారు. సీట్ల మీద అంగీకారాన్ని కుదరకుండా చివరికి బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సెకండ్ పొజిషన్ లో శివసేన నిలిచింది. వీళ్ళిద్దరూ కలిశారు. అయితే నిజంగా ఇది బీజేపీకి మంచి రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు ముంబైలో ఎప్పుడు కూడా బీజేపీ సాధించలేదు. మొన్న లాస్ట్ టైం 2012లో శివసేన బీజేపీ కలిసి కంటెస్ట్ చేసినప్పటికీ బీజేపీ కేవలం 31 సీట్లలోనే గెలిచింది. ఇవాళ దాదాపు 81 సీట్లు శివసేనతో సమానంగా, ఎందుకంటే 20 సంవత్సరాల పాటు దీన్ని ఏకఛత్రాధిపత్యంగా శివసేన ఏలుతోంది. అయినప్పటికీ దాదాపు శివసేనతో సమానంగా సీట్లు బీజేపీ సాధించింది. ఏమైనా ఇద్దరు కలిస్తేనే ఎవరైనా మేయర్ ఎన్నుకునేది. వేరే వాళ్ళ ఎవరికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. ఒకవేళ ఎంఎన్ఎస్, ఇండిపెండెన్స్ అందరూ కలిసినా దాదాపు 108, 110 వరకు మాత్రమే వస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఇద్దరు అండర్స్టాండింగ్ తో ముంబై మేయర్ ను ఎన్నుకుంటారా ఏంటి అన్నది చూడాల్సి ఉంది. బీజేపీ నేతలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు. శివసేన కూడా హ్యాపీగానే ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం బీజేపీతో కలిసి పోటీ చేసినప్పుడు 75 సీట్స్ వచ్చాయి. ఈసారి ఇంకా దాదాపు 10 సీట్లు ఎక్కువ వచ్చాయి. రెండు పార్టీలు కూడా హ్యాపీగానే ఉన్నాయి, శివసేన, బీజేపీ. బట్ ఎవరికి కూడా ఓటరు స్పష్టమైన ఆధిక్యం అయితే ఇవ్వలేదు. ఇద్దరు కలిస్తేనే మేయర్ సీటు వచ్చే పరిస్థితి ఏర్పడింది. స్పందన. థ్యాంక్ యూ భరత్.